హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డి జయసాయి ప్రసన్న. మనం కలవడం ఫస్ట్ టైం కాబట్టి, నేను మీతో మాట్లాడడం ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నేను బీటెక్ కంప్లీట్ చేసిన సివిల్ ఇంజనీర్ని, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ని. నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా సర్టిఫికేట్ పొంది, ఆ తర్వాత ఫెసిలిటేటర్గా చేసి, తర్వాత మెంటార్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి మెంటార్గా మారి ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి సర్టిఫికేషన్ అందిస్తూ ఉన్నాను. సో అందుకనే నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అయ్యాను. సో అండ్ ఆల్సో మేము పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రూప్స్ కూడా నడిపిస్తూ ఉంటాము. టీపీడిటీ అంటే టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఐ విల్ టెల్ యూ ద వే హౌ టు, అంటే కోర్స్ ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా సర్టిఫికేషన్ తీసుకోవాలి అనేది మీరు కమెంట్ సెక్షన్లో నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉండి మీరు కమెంట్ చేస్తే ఐ విల్ ప్రొవైడ్ యూ ద లింక్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్. కానీ ఈరోజు నేనేం చేస్తున్నాను అండ్ మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉండొచ్చు. వ్లాగ్ 1 అని పెట్టారు, ప్రోమో కూడా అప్లోడ్ చేశారు, కానీ ఇప్పటి వరకు వ్లాగ్ మాత్రం రాలేదు కదా. ఎందుకు రాలేదు అంటే ప్రసన్న మేడంకి కరోనా వచ్చింది కాబట్టి. సో నేను కోవిడ్ పాజిటివ్గా టెస్ట్ అవ్వడం వల్ల ఎడిటింగ్ వర్క్ అంతా ఆగిపోయింది. సో అందుకని వ్లాగ్ అప్లోడ్ చేయలేకపోయాను. సో ఆ విషయం మీకు చెప్దామని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఆల్సో మీతో నా కోవిడ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే క్వారంటైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలియాలి కదా. కాకపోతే అందరికీ ఎలా ఉంటుంది, అబ్బా నన్ను అలోన్ చేసేసారే, ఎలాగా ఇప్పుడు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఏదో అంటువ్యాధి వచ్చినట్టు చూస్తున్నారు అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. కానీ నాకు ఆ ఫీలింగ్ లేదు. బికాజ్ ఇది చూసారు కదా, ఈ రూమే నాకు సర్వస్వం. ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే చదువుతాను, ఇక్కడే కూర్చొని వీడియోస్ చేస్తూ ఉంటాను, ఇక్కడే కూర్చొని అండ్ మీరు చూస్తుంటారు ఇన్స్టా రీల్స్ చేస్తుంటాను, టిక్టాక్ వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని. సో ఈ రూమే నా ప్రపంచం కాబట్టి నాకు అంత ఫీలింగ్ ఏం లేదు. కాకపోతే ఇన్నర్గా మనకి తెలుస్తుంది కదా, మనం వీక్గా ఉన్నాము, మన బాడీ మనకి సపోర్ట్ చేయట్లేదు, అది మాత్రం ఉండింది. సో అసలు నాకు కరోనా ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏంటి, నేను ఎలా క్యూర్ అయ్యాను, అలానే క్యూర్ అవ్వడానికి నేను ఏం మెడిసిన్ వాడాను, ఏం ఫుడ్ తీసుకున్నాను, క్యూర్ అయిన తర్వాత ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా. సో నార్మల్గా నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తుంటాను కదా, అలానే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడానికి, అంటే ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడానికి నేను ఒక 2 పిల్లలకి ఇవ్వడానికి వెళ్తూ ఉంటాను అనమాట. నాకు ఒక 10 days ముందు నుంచే ఐ వాజ్ ఫీలింగ్ వీక్. నాకు అర్థమవుతుంది నా బాడీ వీక్ అయిపోతుంది అని. అలా అర్థమైనప్పుడు ఏంటంటే నేను ఆల్సో ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నాను. ఆ క్లాసెస్ నాకు 7:30 to 7:30 ఉండడం, మళ్ళీ నేను మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇక్కడ వెళ్ళి ఒక ట్యూషన్ చెప్పేసి రావడము, ఆ తర్వాత ఈపీఎస్ గ్రూప్స్ అని చెప్పాను కదా అవి రన్ చేయడము. సో బికాస్ ఆఫ్ దట్, అంటే ఇప్పుడు నార్మల్గా ఆల్ టైమ్ మనం మొబైల్ మీద ఫోకస్ ఉంచినా కూడా, బికాస్ వీఆర్ గివింగ్ ద ఆన్లైన్ ట్రైనింగ్స్ బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్, కాబట్టి ఇట్లా మొబైల్ మీద పెట్టినా కూడా మనకి హెడేక్ అనేది వస్తుంది, వీక్ అయిపోతాం కదా. ఐ వాజ్ ఇన్ దట్ ట్రాన్స్ అనమాట. సో కాబట్టి నేను ఓఆర్ఎస్ తాగుతూ ఉన్నాను. అలా అయిన తర్వాత ఒక 10 days అలా తాగాను. తర్వాత ట్యూషన్కి లీవ్ పెట్టేశాను, కంప్లీట్గా లీవ్ పెట్టేశాను ఒక 4 days. ఎందుకంటే మై బాడీ ఈజ్ నాట్ సపోర్టింగ్. సో కొంచెం అంటే ఇప్పుడు క్లాసెస్ వినడం ఎలాగో తప్పదు, అండ్ ఆల్సో ఈపీఎస్ గ్రూప్ రన్ చేయడం కూడా తప్పదు. బట్ ఐ కెన్ స్కిప్ ద ట్యూషన్, ఐ కెన్ టెల్ దెమ్ వాట్ మై సిచ్యువేషన్ ఈజ్ అని చెప్పేసి నేను కొంచెం ట్యూషన్ ఒక 3 days ఆపేసాను. ఆపేసిన తర్వాత 4th day నాకు సివియర్గా ఫీవర్ వచ్చేసింది. ఆ ఫీవర్తో పాటు థ్రోట్ పెయిన్ వచ్చింది, బాగా ఈ ఏరియాలో బాగా పెయిన్ వచ్చేసింది. ఇలా పెయిన్ వచ్చింది, హెడేక్ వస్తుంది, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు హోల్డ్ మై మొబైల్ ఆల్సో. సో అంటే ఏమో కరోనానేమో అనేది అర్థమైపోయింది అనమాట. సో అలా అర్థమైపోగానే ఏం చేశాను, నేను వెళ్ళి ఒక ప్రైవేట్ సెంటర్లో నా టెస్ట్ ఇచ్చేసి వచ్చాను. సో నాకు నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చింది. సో ఐ వాజ్ టెస్టెడ్ పాజిటివ్.
ఇంకేం చేస్తాము, పాజిటివ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా క్వారంటైన్లో ఉండాలి. కాబట్టి ఐ వాజ్ ఇన్ క్వారంటైన్ ఫర్ నాట్ 14 days, 17 days నేను క్వారంటైన్లో ఉన్నాను. 20th డేన నేను మళ్ళీ సెకండ్ టైం టెస్ట్ చేయించుకున్నాను. బికాస్ 14 days ఉంటే మనకి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, 17 days ఉంటే కరెక్ట్ నెగిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది అని నాకు తెలిసిన వాళ్ళు అండ్ వ్యాక్సిన్ కంపెనీలో చేసేవాళ్ళు కొందరు సర్స్ మా ఇంపాక్ట్ నుంచి చెప్పారు నాకు. సో హవెవర్ మనం ఎలాగో 14 days ఖచ్చితంగా ఉంటాము, అదే ఇంకొక 3 days ఉంటే బెటర్ అని చెప్పారు. కాబట్టి సో నేను 17 days వరకు ఉన్నాను. ఆ తర్వాత టెస్ట్ చేయించుకున్నాను, నెగిటివ్ వచ్చింది. మరి ఈ 17 daysలో నేను చేసిన జర్నీ ఏంటి? ఈ 17 daysలో ఏం జరిగిందంటే, ఫస్ట్ డే ఐ వాజ్ వెరీ నార్మల్. ఇట్లా టెస్ట్ వచ్చింది అన్న తర్వాత కూడా మా సిస్టర్కి కాల్ చేయడము, ఐ డిడ్ ఎ వీడియో కాల్ టు హర్, ఐ వాజ్ లాఫింగ్, హౌ డిడ్ ఐ గెట్ దిస్ అని చెప్పేసి నవ్వడము అలా చేశాను. సో బట్ నేను మా సిస్టర్కి కాల్ చేసే టైంలో షీ వాజ్ ఆల్రెడీ పాజిటివ్. మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, షీ ఈజ్ మై కజిన్, తను ఆల్రెడీ పాజిటివ్ అనమాట. సో తన దగ్గర నేను గైడ్ లైన్స్ తీసుకోవడానికి ఆ రోజు తనకి కాల్ చేయడం జరిగింది. సో తను మెడిసిన్ ఇలా వాడాలి, ఇలా వేసుకోవాలి, ఈ ఫుడ్ తినాలి అలా అని చెప్పేసి తను నాకు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో అలా చెప్పినప్పుడు తను ఏమన్నదంటే, నేను ఒక ఫస్ట్ 3 days వరకు నేను ఇలా పడుకొని లేవడానికి కూడా నాకు ఓపిక లేదు, బట్ యు ఆర్ స్ట్రాంగ్, నీకు కొంచెం స్ట్రెంగ్త్ ఉంది, నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, నేనున్నంత వీక్గా అయితే నువ్వు లేవు అని చెప్పింది. సో తన మాటలు నాకు చాలా బూస్టింగ్ ఇచ్చాయి. ఇప్పుడు ఎవరన్నా కూడా ఏదన్నా మనం సిక్ అయిపోతే అయ్యో సిక్ అయిపోయింది అని జాలి పడే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మనకి బూస్టింగ్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్. సో అలా నా సిస్టర్ నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చింది. అండ్ షీ ఆల్సో సెడ్ దట్ ఐ సెడ్ ద ట్రూత్, ఐ డిడెంట్ ఇంటెన్షనల్లీ టెల్ యూ అని కూడా చెప్పింది. ఓకే, హవెవర్ ఐఎమ్ స్ట్రాంగ్ అనేది మాత్రం ఐఎమ్ కాన్ఫిడెంట్. ఆ తర్వాత నేను టెస్ట్ మాత్రం ప్రైవేట్ సెంటర్లో చేయించుకున్నాను, కానీ వేసుకోవాల్సిన కోవిడ్ కిట్ మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే తెప్పించుకున్నాను. సో నా డైట్ ఎలాగుండింది అంటే, మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, అది వేసేసుకుంటాను. ఆఫ్టర్ దట్ నేను వాటర్ తాగుతాను, హాట్ వాటర్. తాగిన తర్వాత ఖర్జూరాలు తినేదాన్ని. ఖర్జూరాలుకి ముందు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని తినేదాన్ని. ఇవి 3 అయిపోయిన తర్వాత ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఇడ్లీ తిన్న తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నేను ఓఆర్ఎస్ తాగేదాన్ని. ఓఆర్ఎస్ కూడా కూల్ది తాగకూడదు, ఒక 1 hour బయట పెట్టి అప్పుడు తాగాలి ఓఆర్ఎస్ తాగిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పడుకునేదాన్ని. బికాజ్ ఆఫ్ ద వీక్నెస్ ఈ 5 days ఒక్క 5 days మాత్రం నేను ఖచ్చితంగా బెడ్ రెస్ట్లోనే ఉన్నాను. సో ఇట్లా టాబ్లెట్స్ వేసుకోవడం, పడుకోవడం, ఏదైనా వర్క్ చేయడం, పడుకోవడం, అలా నడిచి రావడం, పడుకోవడం, ఇలా ఉండేది. సో ఇట్లా ఓఆర్ఎస్ తాగి నిద్రపోయేదాన్ని. నిద్రపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు నన్ను లేపే వరకు నాకు తెలియదు, అంటే మధ్యాహ్నం అయిపోయింది అని, అంత వీక్ ఒక్క 5 days మాత్రం. సో ఆ తర్వాత మార్నింగ్ 2 boiled eggs తినేదాన్ని, మధ్యాహ్నం అండ్ నైట్ నాన్ వెజ్తో ఫుడ్ తినేదాన్ని, 3 times ఖచ్చితంగా ఓఆర్ఎస్ తాగేదాన్ని. ఇవి మాత్రం డైట్లో ఖచ్చితంగా ఫాలో అయ్యేదాన్ని. మధ్యలో ఫ్రూట్స్ పెట్టేవాళ్ళు, అవి ఇవి అన్నీ పెట్టేవాళ్ళు. ఒక 5 days మాత్రం టాబ్లెట్స్ ఉంటాయి కాబట్టి 5 days బాగా నిద్ర వచ్చింది. కానీ 6th day నుంచి టార్చర్, నిద్ర రావట్లేదు, నిద్ర పట్టట్లేదు, ఏ ఆలోచన కూడా రావట్లేదు, మైండ్లో ఏ ఆలోచన లేదు, కానీ నిద్ర రావట్లేదు, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. సో I used to see my phone all the time and I used to browse how to get sleep immediately, how to sleep in a second, how to sleep very early, what to do when we didn't get sleep అనేవి అన్ని బ్రౌజ్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఐ ప్రామిస్ యూ నథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. అనిపించింది అయ్యో ఇలా అప్లోడ్ చేసినప్పుడు ఏదైనా ఒక్కటన్నా వర్కౌట్ అవ్వాలి కదా, నాకు ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. సో అప్పుడు అనుకున్నాను, so many people will upload many things but only some things are believable and acceptable.
అని అనిపించింది. సో ఐ కెనాట్ క్వశ్చన్ దెమ్ అండ్ ఐ డోంట్ నో హూ దే ఆర్ ఆల్సో. సో అలాగే జరిగింది నాకు. అండ్ నెక్స్ట్ 5 days నాకు ఫీవర్ లేదు, బట్ ఐ లాస్ట్ స్మెల్ ఫర్ 10 days. వీక్నెస్ 5 days ఉండింది, స్మెల్ 10 days తర్వాత వచ్చింది నాకు. అండ్ ఏమైనా తింటున్నప్పుడు వామిటింగ్ వచ్చేలాగా ఉండేది కానీ వామిటింగ్ అయ్యేది కాదు. అలా ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఒక ముద్ద పెట్టుకొని కొన్ని వాటర్, అట్లా హాట్ వాటర్ తాగుతూ తినేదాన్ని అలాగా. అండ్ మా సిస్టర్కి అయితే వామిటింగ్స్ కూడా అయ్యాయి. షీ యూస్డ్ జోఫర్ వామిటింగ్స్ టాబ్లెట్ ఫర్ దాట్. వాళ్ళు సజెస్ట్ చేశారు. సో హెల్ప్ సెంటర్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు సజెస్ట్ చేశారు. సో షీ యూస్డ్ దట్ టాబ్లెట్స్. సో ఇది ఫ్రెండ్స్, ఇలాగా నేను మెడిసిన్ వాడాను. వాడిన తర్వాత ఎందుకైనా మంచిది అని నేను ఓన్లీ 2 జతలు మాత్రమే పెట్టుకున్నాను నైట్ డ్రెస్సెస్. అండ్ సో అవి కాలు పెట్టేసామన్నమాట, అవి పడేసాము. అండ్ నేను యూజ్ చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లోంచి బయట పడేసాము, మేమేమీ ఇంట్లో ఉంచలేదు. అండ్ నెక్స్ట్ ఏం చేసామంటే డెటాల్తో ఇల్లు కడిగి శానిటైజ్ చేసేసాము హోమ్ మొత్తము. అండ్ ఆల్సో వైల్ ఐ ఎమ్ పాజిటివ్, నా క్లోత్స్ నేనే డెటాల్లో వేసి ఉతికాను. అండ్ స్నానం చేసేటప్పుడు కూడా ఐ యూస్ డెటాల్ లిక్విడ్ అనమాట, లిక్విడ్ వాటర్లో వేసుకొని స్నానం చేసేదాన్ని. అండ్ ఆల్సో చాలా హైజీన్, ఏంటంటే మనం హైజీనిక్గా ఉంటే, మన ప్లేస్ హైజీనిక్గా ఉంటే ఖచ్చితంగా క్యూర్ అయిపోతుంది. ఫస్ట్ నీట్నెస్ ఉండాలి, మన చుట్టూ నీట్నెస్ ఉంటే ఖచ్చితంగా ఏ డిసీజ్ అయినా క్యూర్ అవుతుంది, నాట్ ఓన్లీ కోవిడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే రూమ్ని కూడా తుడుచుకోవాలి ఖచ్చితంగా. ఎనీ కోవిడ్ పేషెంట్ షుడ్ వర్క్ హార్డ్ ఫర్ దెమ్సెల్స్. ఇప్పుడు మనం ఇక్కడ నీట్గా ఉండకుండా, ఈ రూమ్ తుడుచుకోకుండా, మన బెడ్షీట్ మనం పిండేసుకోకుండా, మన బట్టలు మనం పిండేసుకోకుండా, మన ఫుడ్ మనం తినకుండా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడితే, ఇప్పుడు ప్రసన్న ఉంది, ప్రసన్న తినట్లేదు. ఇప్పుడు ప్రసన్న వాళ్ళ మదర్ ఫాదర్ ఏం చేస్తారు, అయ్యో నా కూతురు తినట్లేదు, తినకపోతే ఎలాగా, రోగం నయం అవ్వదు అని వచ్చి తినిపించడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఎవరికండి బాధ, మళ్ళీ వాళ్ళకి అటాక్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ బాధపడాలి కదా. వాళ్ళు మనకి చేయలేస్తారు, ఎంత కష్టం వచ్చినా, మనం ఎంత ఏ డిసీజ్ వచ్చినా వాళ్ళు మనకి చేసినట్టు, మన పెద్దవాళ్ళు, మన అమ్మ వాళ్ళు, మన నాన్న వాళ్ళు, మన పేరెంట్స్ మనకి చేసినట్టు అంత హార్డ్గా, అంత ప్రేమతో. అంటే ఇప్పుడు ఏదైనా ఏం జరిగినా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలా అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళకంటే ఎక్కువ మనకి తెలుసు, ఐ అగ్రీ ఫర్ దాట్. కానీ మనం వాళ్ళు చూసుకున్నంత ప్రేమగా, వాళ్ళు చూసుకున్నంత కేరింగ్గా మనం వాళ్ళని చూడలేము. బికాస్ వీల్ జస్ట్ ఫర్గెట్. అంటే ఎట్లాగా అంటే, అమ్మ నువ్వు అన్నం తినాలి అనే విషయం నీకే గుర్తుండదు, ఒక డిసీజ్డ్ పేషెంట్ ఉన్నారు అనేది నువ్వు మర్చిపోతావు. బికాస్ వీఆర్ హ్యావింగ్ ద ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇన్ అవర్ హ్యాండ్స్, వీఆర్ హ్యావింగ్ సోషల్ మీడియా ఇన్ అవర్ హ్యాండ్స్. కానీ గుర్తుపెట్టుకోవాలంటే ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు మేడం, ఎస్ గుర్తుపెట్టుకోవచ్చు. అలా సరే నేను గుర్తుపెట్టుకుంటాను, నేను తినకుండా మారం చేస్తాను, అమ్మ వాళ్ళని తినిపినిస్తాను, వాళ్ళకి అంటిస్తాను అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. సో అందుకనే చెప్తున్నాను, ఖచ్చితంగా మీ ఫుడ్ మీరు తినండి, వాళ్ళని సేఫ్గా ఉంచండి, మీరు సేఫ్గా ఉండండి. కోవిడ్ అనేది ఏదో పెద్ద రోగం కాదు, అసలు రోగమే కాదు, అదొక చిన్న ఫీవర్. నాకు తెలిసి ఇంకా చెప్పాలంటే ఒక్కసారి కోవిడ్ వచ్చి వెళ్ళిపోతే ఏ బాధ ఉండదు, ఇది ఫస్ట్ థింగ్. ఎందుకంటే కోవిడ్ రానన్ని రోజులు వామ్మో నాకు ఎక్కడొస్తుందో అనే భయానికే మనకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వాయో నాకు వచ్చేసింది. ఇవన్నీ పక్కన పెట్టేయండి. కోవిడ్ వచ్చిందా, క్వారంటైన్లో ఉండండి, హ్యాపీగా ప్రికాషన్స్ తీసుకోండి. ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, మన ఇంట్లో వాళ్ళకి రాకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. అలా చేయాలంటే హైజీనిక్గా ఉండాలి, మన పనులు మనమే చేసుకోవాలి, హెల్దీ ఫుడ్ తినాలి, ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్, నాన్ వెజ్, ఎగ్స్, దాంతోపాటు లెమన్ వాటర్, ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. ఖర్జూరాలు ఎందుకు చెప్పానంటే, ఖర్జూరాలు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి కాబట్టి. హాట్ వాటర్ కూడా మర్చిపోవద్దు. నేనైతే ఆవిరి పట్టలేదు, బికాజ్ ఏమేమో వస్తున్నాయి, అవి రూమర్సో తెలీదు, నిజాలో తెలీదు. కాకపోతే నేను ఆవిరి అయితే పట్టలేదు. ఫస్ట్ 2 days పట్టాను, సెకండ్ డే నాకు ఇట్లా తెలిసింది. సో వై టు టేక్ రిస్క్ అని నేను ఆవిరి పట్టలేదు. ఒక హాట్ వాటర్ కెటిల్ తెప్పించుకొని అందులోనే వాటర్ హీట్ చేసుకొని తాగేదాన్ని.
సో నా కోవిడ్ జర్నీ ఇది. నేను చెప్పనా, నేనైతే కోవిడ్ని చాలా ఎంజాయ్ చేశాను, అస్సలు భయపడలేదు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ ఐ గోట్ టైమ్ టు థింక్ అబౌట్ మై సెల్ఫ్. ఒక 5 days కొంచెం ఇబ్బంది అనిపించిన, నెక్స్ట్ వాట్ ఐ వాజ్ డూయింగ్, ఇన్ వాట్ సిచ్యువేషన్ ఐ వాజ్ అనేది నేను ఆలోచించుకోవడం కానీ, వాట్ ఐ హ్యావ్ టు డూ ఆఫ్టర్ రికవరింగ్ అనేది ఆలోచించుకోవడం కానీ. అండ్ ఆల్సో నార్మల్గా మన బిజీ లైఫ్లో వీ విల్ బీ ఇన్ సమ్ వర్క్. చెప్పాను కదా, నేను మార్నింగ్ 7:30 to 7:30 క్లాసెస్ వినేదాన్ని. ఇప్పుడు హెడేక్ వస్తుంది కాబట్టి ఐ కెనాట్ లిజన్ టు క్లాసెస్, ఐ కెనాట్ గో అవుట్ సైడ్ అండ్ టీచ్ స్టూడెంట్స్, ఐ కెనాట్ లాగిన్ ఇన్ టు జూమ్ అండ్ గో త్రూ ద ఈపీఎస్ సెషన్స్. సో ఇవన్నీ ఏం లేవు. ఐ వాజ్ ఫ్రీ ఆల్ ద టైమ్, ఈటింగ్ స్లీపింగ్, ఈటింగ్ స్లీపింగ్, ఈటింగ్ స్లీపింగ్. ఈ ఈటింగ్ స్లీపింగ్ అనే టైంలో బిఫోర్ గెటింగ్ టు స్లీప్ ఐఎమ్ హ్యావింగ్ టైమ్ టు థింక్ అబౌట్ సంథింగ్. కానీ ఆ థింక్ అబౌట్ సంథింగ్ నేను దేని గురించి థింక్ చేస్తాను అనేది నా చేతుల్లో ఉంది కదా. సో ఐ చూస్ టు థింక్ అబౌట్ గుడ్, నాట్ అబౌట్ బ్యాడ్. అండ్ ఐ ఆల్సో expect that you people will also enjoy the COVID if you get it, and I hope you people should, I wish you should not get it. ఒకవేళ వచ్చినా కూడా మీరు ఎవ్వరూ ధైర్యాన్ని కోల్పోవద్దు. అండ్ వామిటింగ్స్ కొందరికి అవుతాయంట, అవితే మాత్రం జోఫర్ ట్యాబ్లెట్ని ప్రిఫర్ చేయండి. మా సిస్టర్కి చాలా బాగా వర్క్ అయింది. అండ్ ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకా చెప్పడానికి ఏం లేదు. యా, అందరూ చెప్తూ ఉంటారు కదా, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ ఆఫ్టర్నూన్. సో హ్యాపీ కరోనా అనమాట. సో వైల్ యూ ఎంజాయ్ వాట్ ఎవర్ యూ హ్యావ్. అంటే ఇప్పుడు మనం పూర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి. ఇప్పుడు పూర్ అయిపోయినందుకు మనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. రిచ్గా ఉన్నప్పుడు శాంతంగా ఉంటాం. ఎందుకు ఉంటాం? అలానే డబ్బు వచ్చినప్పుడు పొగరు వచ్చేస్తుంది, డబ్బు పోగానే ఏదో కోల్పోయిన వాళ్ళలాగా అయిపోతాం. అలా ఎందుకు అవుతాం? డిసీజ్ వచ్చినప్పుడు, డిసీజ్ రానప్పుడు అలా ఎందుకండి? బీ సేమ్. అంటే ఉండడం చాలా కష్టం, కానీ ఉండడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ ట్రై చేస్తే, మనం 100% ట్రై చేస్తే అట్లీస్ట్ ఒక 20% అయినా నార్మల్గా ఉంటాము. అందరికీ ఉన్న డౌట్ అది. నిజంగా మా అమ్మాయికి కరోనా ఉందా, నేను తీసుకెళ్ళి టెస్ట్ చేపిస్తాను అన్నారు మా అమ్మ నాన్న, నన్ను అట్లా యాక్టివ్గా ఉండేది చూసి. బట్ ఫర్ ద 5 days నేను వాళ్ళకి కూడా చెప్పలేదు. ఫస్ట్ 5 days నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆఫ్టర్ దట్ 5 days ఇప్పుడు నేను ఓకే, నాకేం కాదు, ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు అని నేను ఫీల్ అయ్యాను. అండ్ నా బాడీ కండిషన్ సెట్ అవుతుందని నేను నమ్మాను కాబట్టి నేను సెట్ అయిపోయాను. చాలా హ్యాపీగా, హెల్తీగా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రికాషన్స్ తీసుకోండి, మాస్క్ వేసుకొని బయటికి వెళ్ళండి. అండ్ డబుల్ మాస్క్ యూస్ చేసేవాళ్ళు ఒక క్లాత్ మాస్క్ అండ్ ఒక సర్జికల్ మాస్క్ యూస్ చేయండి. శానిటైజర్ ఎప్పుడూ దగ్గర ఉంచుకోండి, హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. ఇంకా అంతే, మనందరం చేసేది అదే. చుట్టూ సరౌండింగ్స్ నీట్గా ఉంచుకోండి. అండ్ ఇంకేవో బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్ అంటున్నారు. డు నాట్ ఫియర్ అబౌట్ దట్, బికాజ్ వెన్ యూ బీ నీట్, క్లీన్ అండ్ టైడీగా ఉంటే మన దగ్గరికి ఏ వైరస్ రాదు, మనని వచ్చినా ఏమీ చేయలేదు. సో దట్స్ ఆల్ అబౌట్ మై కోవిడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. అంటే నేను ఒక ఆర్డర్లో షేర్ చేయాలనుకున్నది వెనక ముందు షేర్ చేసేసాను. సో ప్లీజ్ డోంట్ మైండ్ అబౌట్ దట్. అండ్ ఇంకా నేను చాలా వ్లాగ్స్ అండ్ మై ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తాను. అండ్ ఆల్సో మోటివేషనల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఐ విష్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. యాక్చువల్గా నాకు హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాలో కూడా తెలియదు, అవి కూడా నేర్చుకుంటున్నాను. అలానే అప్లోడ్ చేస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు చాలా కావాలి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్. ఇఫ్ యూ డు నాట్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డిస్లైక్ ఇట్. కానీ మీరు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, మీరు ఇలా చేయండి, ఇలా చేస్తే మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, యూ షుడ్ డూ ఇట్ ఇన్ దిస్ వే అనే సజెషన్స్ ఏమైనా ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.